మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. భారత్పై విధించిన 26% అదనపు సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లను మొగ్గు చూపారు. టారిఫ్ల నిలిపివేత నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చిత పరిస్థితుల్లోనూ మదుపర్ల కొనుగోళ్లకు దిగారు. ఫార్మా, మెటల్, హెల్త్ కేర్, ఐటీ, PSU సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరు కనిపించింది. దీంతో సెన్సెక్స్ 1310 పాయింట్ల లాభంతో 75,157 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 429 పాయింట్ల లాభంతో 22,828 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. భారత్పై విధించిన 26% అదనపు సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. టారిఫ్ల నిలిపివేత నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చిత పరిస్థితుల్లోనూ మదుపర్లు కొనుగోళ్లకు దిగారు. ఫార్మా, మెటల్, హెల్త్ కేర్, ఐటీ, PSU సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. దీంతో సెన్సెక్స్ 1310 పాయింట్ల లాభంతో 75,157 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 429 పాయింట్ల లాభంతో 22,828 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. తమిళనాడు బీజేపీ చీఫ్ గా అన్నమలై వారసుడిగా నయనార్ నాగేంద్రన్ రానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చెన్నైలో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నమలై వారసుడిని రేపు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నమలై ఉన్న సమయంలో జయలలితపై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల అన్నాడీఎంకేతో బీజేపీ సంబంధాలు తెగిపోయాయి. నాగేంద్రన్ గతంలో అన్నాడీఎంకేలో కీలక పాత్ర వహించారు. జయలలిత మరణం తర్వాత 2016లో అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరిన ఆయన 2021లో బీజేపీ అన్నాడీఎంకే కూటమిలో భాగంగా తిరునల్వేలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అన్నాడీఎంకేతో నాగేంద్రకు మంచి సంబంధాలున్నందున కూటమి బలపడుతుందని బీజేపీ భావిస్తోంది.